కాకినాడ జిల్లా తుని మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నిక కాకరేపుతోంది. గత 15 రోజుల నుంచి తునిలో ఉద్రిక్త వాతావరణం కొనసాగుతోంది. ఇవాళ చలో తునికి వైసీపీ పిలుపివ్వడంతో మరోసారి టెన్షన్ వాతావరణం ఏర్పడింది. జిల్లాకు సంబంధించిన వైసీపీ నేతలందరూ తుని రావాలని దాడిశెట్టి రాజా పిలుపునిచ్చారు. దీంతో ఒక్కసారిగా వాతావరణం వేడెక్కింది. దాడిశెట్టి రాజా పిలుపుతో వైసీపీ నేతల ఇళ్ల దగ్గర పోలీసులు భారీగా మోహరించారు. చెల్లుపోయిన మార్గాని భరత్, జక్కంపొడి ఇళ్ల దగ్గర పికెటింగ్ ఏర్పాటు చేశారు పోలీసులు. అటు జక్కంపొడి రాజా ఇంటి దగ్గర ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. రాజాను అడ్డుకోవడంతో వైసీపీ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. అటు తుని మున్సిపల్ ఆఫీస్ పరిసర ప్రాంతంలో 144 సెక్షన్ అమలు చేస్తున్నారు. తునిలోని ప్రధాన ప్రాంతాల్లో పోలీసులు భారీగా మోహరించారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్, తునిలో ఎన్నిక కాకరేపుతోంది. దీనిపై ఒక క్లారిటీ వస్తుందా? ఇవాళ ఎలా ఉండిపోతుంది పరిస్థితి? అప్డేట్స్ ఏంటి? ఝాన్సీ, కాకినాడ జిల్లా తుని మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నికైతే మాత్రం ఒక ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు. గత 15 రోజుల నుంచి కూడా తుని పరిసర ప్రాంతంలో ఒక గందరగోళ పరిస్థితులు అయితే మాత్రం నెలకొన్నాయి. తుని మున్సిపాలిటీకి సంబంధించి 28 కౌన్సిలర్లు ఉన్నప్పటికీ 28 కౌన్సిలర్లు కూడా గతంలో అయితే మాత్రం వైసీపీకి సంబంధించిన వాళ్ళు ఉన్నప్పటికీ కూడా ప్రస్తుతం 10 మంది కౌన్సిలర్లు అయితే ఇటీవల కాలంలో టీడీపీలో చేరడంతో వైస్ చైర్మన్ ఎన్నికైతే మాత్రం ఒక ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకోవడానికి దారితీస్తుందని కూడా మనం చెప్పొచ్చు. అయితే ప్రస్తుతానికైతే మాత్రం ఇది 3వసారి వైస్ చైర్మన్ ఎన్నిక సంబంధించి వాయిదా అయితే వేశారు. మరి కాసేపట్లోనే వైస్ చైర్మన్ ఎన్నిక ప్రక్రియ అయితే మాత్రం ప్రారంభం కానుందని కూడా చెప్పొచ్చు. ఇదే నేపథ్యంలో కనుక మనం చూసుకుంటే కనుక కాకినాడ జిల్లా అధ్యక్షుడు మాజీ మంత్రి దాడిశెట్టి రాజా అయితే మాత్రం చెలో తుని కార్యక్రమానికి అయితే మాత్రం పిలుపునిచ్చిన నేపథ్యంలో జిల్లాకు సంబంధించిన వైసీపీ నేతలందరూ కూడా తుని రావాలంటే కూడా ఒక పిలుపునివ్వడం కూడా జరిగింది. దీనికి సంబంధించి ఇప్పటికే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా వైసీపీ నేతలందరినీ కూడా ఎక్కడికక్కడే పోలీసులు అయితే మాత్రం హౌస్ అరెస్ట్ అయితే మాత్రం చేశారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు జాగ్రత్త చర్యగా భాగంగా అయితే మాత్రం తుని పరిసర ప్రాంతంలో సెక్షన్ 144 సెక్షన్ కూడా అమల్లో కూడా ఉంచిన పరిస్థితి కూడా ఇక్కడ నెలకొందని చెప్పుకోవచ్చు. అయితే తునిలో అయితే మాత్రం ఇప్పటికే భారీగా కూడా పోలీస్ బందోబస్తును కూడా ఏర్పాటు చేసి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రశాంతమైన వాతావరణంలో వైస్ చైర్మన్ ఎన్నికైతే మాత్రం ప్రక్రియ పూర్తి చేసేందుకు అధికారులు అన్ని రకాల ఏర్పాట్లు చేసినప్పటికీ కూడా ఇటు వైసీపీ నేతలైతే మాత్రం ఒక్కొక్కరుగా తుని వెళ్ళేందుకైతే మాత్రం ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే మరి కాసేపట్లోనే తుని మున్సిపాలిటీకి సంబంధించి వైస్ చైర్మన్ ఎన్నిక ప్రక్రియ అయితే మాత్రం ప్రారంభం కానుందని కూడా మనం చెప్పుకోవచ్చు. అయితే ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఇటు అధికారులు పోలీసులు కూడా ముందస్తు జాగ్రత్త చర్యలు అయితే మాత్రం తీసుకున్నప్పటికీ కూడా ఏ విధంగా ఉండబోతుందనే అంశంపై ఇటు తుని ప్రజలందరూ కూడా ఉత్కంఠగా కూడా ఎదురు చూస్తున్న పరిస్థితి కూడా ఇక్కడ నెలకొందని కూడా మనం చెప్పుకోవచ్చు. ఝాన్సీ, అలాగే సతీష్, సుమారు ఎన్ని గంటల ప్రాంతంలో ఈ మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నికకు సంబంధించి ప్రాసెస్ స్టార్ట్ కాబోతోంది? అదేవిధంగా అటు వైసీపీ కార్యకర్తలందరూ కూడా ఆందోళనకు దిగుతున్నారు. దీనికి సంబంధించి పోలీసులు ఎటువంటి ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటూ ఉన్నారు? అయితే ప్రస్తుతం మనం చూసుకుంటే కనుక తుని మున్సిపాలిటీ వైస్ చైర్మన్ ఎన్నిక అయితే మాత్రం ఒక గందరగోళ పరిస్థితిలో గత 15 రోజుల నుంచి కూడా కొనసాగుతుంది. నిన్న ఇటు ఇరు వర్గాలకి మధ్య మున్సిపాలిటీ దగ్గర అయితే మాత్రం తోపులాట జరిగిన నేపథ్యంలో ఈ రోజు అయితే మాత్రం సెక్షన్ 144 అయితే మాత్రం అమల్లో ఉంచారు. భారీగా కూడా బందోబస్తులు కూడా పోలీసులు ఏర్పాటు చేశారని కూడా చెప్పొచ్చు. అయితే ఈ ఎన్నికకు సంబంధించి 28 మంది కౌన్సిలర్లు ఉన్నప్పటికీ కూడా 14 మంది, అంటే ఎవరైతే 14 మంది ఏ పార్టీకి సపోర్ట్ చేస్తారో ఆ వైస్ చైర్మన్ ఎన్నుకునే అవకాశం అయితే మాత్రం ఉంది. ఇప్పటికే ప్రస్తుతానికైతే మాత్రం టీడీపీకి సంబంధించి 10 మంది కౌన్సిలర్లు కూడా టీడీపీకి మద్దతు పలికిన నేపథ్యంలో మరొక 4 ఎటువైపు ఓటేస్తారనే దానిపై ఇటు తుని ప్రజలందరూ కూడా ఉత్కంఠ కొనసాగుతుంది. ఇదే నేపథ్యంలో కనుక మనం చూసుకుంటే కనుక వైసీపీకి సంబంధించి జిల్లా అధ్యక్షుడు అయితే మాత్రం చెలో తుని పిలుపునివ్వడంతో ఈ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా వైసీపీ నేతలందరూ కూడా అక్కడ చేరుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఎక్కడికక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు అయితే మాత్రం ముందస్తు జాగ్రత్తగా వైసీపీ నేతలను అవసరం చేసే ప్రయత్నాలు కూడా చేస్తున్నారని చెప్పొచ్చు. ఏదేమైనప్పటికీ కూడా 10 నుంచి 11 గంటల మధ్యలో ఈ వైస్ చైర్మన్ ఎన్నిక ఏదైతే ఉందో ఆ ఎన్నిక ప్రక్రియ కూడా ప్రారంభమయ్యే అవకాశం కూడా ఉందని కూడా మనం చెప్పుకోవచ్చు. ఝాన్సీ, రైట్, థ్యాంక్ యూ సతీష్.